నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం సంక్రాంతి సందడి అయితే గ్రామాల్లో కనపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని పల్లెల్లో కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఒక విలేజ్ దగ్గర ఉన్నాం. ఈ విలేజ్లో కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. విలేజ్లో గ్రామస్తులంతా కూడా కలిసి ఇక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ముగ్గుల పోటీలు ఎప్పుడు పెట్టారు? సంక్రాంతి సందడి ఎలా ఉంది? సంక్రాంతి 2024 కొత్త సంవత్సరంలో ఫస్ట్ సారి వచ్చేది తెలుగు జాతి ప్రజలకు వచ్చేది సంక్రాంతి పండగ. కాబట్టి ఈ సంక్రాంతి పండగ పెద్ద ఎత్తున ఫస్ట్ ముగ్గుల పోటీతో స్టార్ట్ అవుతూ ఉంటుంది మహిళల చేత. మేము ప్రతి సంవత్సరం మా ట్రస్ట్ ద్వారా ఇలాంటి పలు సంస్కృతి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ముగ్గుల పోటీలు అయితేనేమి, సాయంత్రం పూట నృత్యాలు, గ్రామాల్లో ప్రజలు మర్చిపోవద్దు, ఇలాంటి సంస్కృతి మర్చిపోకుండా వారిలో ఇంకా తెలుగు సంబరాలు ఉట్టిపడేలాగా పూర్వీకులు మనకి ఇచ్చింది సంక్రాంతితో భోగి మంటలు అయితే, ముగ్గుల పోటీలు అయితే, సాయంత్రం పూట పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలాంటి పలు కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించబడుతూ ఉంటాయి. మా ట్రస్ట్ నుంచి ఒక 2 years నుంచి మేము చేస్తూనే ఉన్నాం. ఈ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఇవాళే స్టార్ట్ చేసాం. దాని గురించి వాళ్ళ రామ్కేతండ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి సంబంధించి ముగ్గుల పోటీలు అయినాక బహుమతులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఎవరు పెట్టుకుంటారో ఎట్లా చేస్తాం? మా ట్రస్ట్ నుంచి మేమే ఇస్తామండి. ట్రస్ట్ నుంచి మహిళలకి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, అలానే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కామన్ గిఫ్ట్ ఉంటుంది. ఎవరిని బాధ పెట్టకుండా పండగ సందర్భంగా వాళ్ళ కన్నుల్లో ఆనందం చూడాలి. పేద ప్రజలు వాళ్ళు కష్టపడి పాపం పొద్దునే వెళ్తారు, పొలం పనులకి వెళ్ళి కష్టపడి సాయంత్రం పూట కాసేపు ఆహ్లాదకరంగా సాయంత్రం పూట వాళ్ళతో కాసేపు గడిపినట్టు ఉంటుందని చెప్పి మేము కూడా వాళ్ళతో పాటు కాసేపు స్పెండ్ చేసి వాళ్ళల్లో ఒక నైపుణ్యాన్ని, చైతన్యం తేవాలని చెప్పేసి ఇలాంటి పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ విలేజ్కి సంబంధించి? దగ్గర 40 మంది దాకా పార్టిసిపేషన్ చేస్తున్నారండి. చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొంటున్నారు. కలర్లు కానీ, ముగ్గులు కానీ కొంచెం చూడడానికి కూడా చాలా నీట్గా వాళ్ళు బాగా వేస్తున్నారు. ముఖ్యంగా యువత బాగా పాల్గొంటున్నారు. రైట్, ఇది మనం చూడొచ్చు. ఇప్పటికే ముగ్గుల పోటీలు అయితే పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండగ పర్వదినం సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పండగ అడావుడు అయితే కనపడుతుంది. మనం చూడొచ్చు, అందరూ కూడా రకరకాల ముగ్గులు పోటీలో పాల్గొన్న వాళ్ళంతా కూడా వేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా గ్రామాల్లో కూడా ఇప్పటికే ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు, తెలంగాణలో కూడా, ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దాదాపు ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ కూడా చాలా వరకు ఉండడం, ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదం గడుపుతూ వాళ్ళందరూ కూడా వాళ్ళ రిలేషన్స్ అందరూ కూడా పండగలకి రావడం, ఈ పండగ జరుపుకోవడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. ఎట్లా జరుపుకుంటారు మా సంక్రాంతి? ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మాత్రం ముగ్గుల పోటీలు పెడుతున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే అందరు చుట్టాలు అందరూ వస్తుంటారు అమ్మ ఈ పండగకి? వస్తుంటారు. ముగ్గుల పోటీలు పార్టిసిపేట్ ఎంతమంది చేస్తున్నారు? సుమారు 40 మంది వరకు చేస్తున్నారు. మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా ముగ్గులు చాలా అందంగా, ఫస్ట్ ప్రైజ్ మాదే అన్నట్టుగా వాళ్ళంతా కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నారు. దాదాపుగా 40 మంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడే వాళ్ళు. వీళ్ళందరూ కూడా ముగ్గులు పోటీ పెట్టడంపై కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు అందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో అయితే మునిగి తేలుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. నా పేరు తేజాద్ వెంకన్ అండి. ప్రజెంట్ రామ్కేతన్ ఎంపీటీసీ. నేను
ఇది సంక్రాంతి పండుగ అనేది 2024లో హిందువుల అతిపెద్ద పండుగ. ఇది దీన్ని ఘనంగా జరుపుకుంటారు. మెయిన్ యువ మహిళ అందరూ ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగను. ఇది బోడెబుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో, బోడెబుడి రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఆయనకు మా ఊరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి కమ్యూనికేషన్ అంటే సంఘటితం చేయడానికి ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇది రాజాగారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా గొప్ప అవకాశంగా భావిస్తాము రామకదండ ప్రజల తరపున. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇలాంటి ముగ్గుల పోటీ కార్యక్రమాలు, తర్వాత ఎక్కడైనా అవకతవకలు పేదవాళ్ళు ఉంటే రాజాగారు మంచి దుర్కల్పంతో అందరికీ సహకారాలు అందిస్తారు. భవిష్యత్తులో అందరి నాయకత్వంలో రామకదండ కాకుండా రఘునాథపాలెం మండలంలోనే ఆయన సహకారాలు పేద ప్రజలకి అందించే విధంగా ఆయన వంతు కృషి చేస్తారని, ఆయన సహకారం మేము తోడు నీడగా ఉంటామని కోరుకుంటున్నాము.